thought on it. And there are many more stories to actually come out and tell. So I'd be happy when Satya is the start to the beginning of many more is what I'm hoping. హాయ్, అండి ఎలా ఉన్నారు? ఫస్ట్ థింగ్, సూపర్. సో నాకు తెలిసి విమెన్స్ డేకి సత్య ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ ఎవ్రీ ఉమెన్. థ్యాంక్ యూ అండి. బికాజ్ అంటే నేను నాకు క్వశ్చన్ ఏం లేదు, ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఫీలింగ్. ప్రతి ఒక్క అమ్మాయిలో సత్య ఉంటుంది, ఆ సత్య నాలో కూడా ఉంది. ప్రతి పేరెంట్స్కి అదే బాధ ఉంటుంది, లైక్ బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు ఏంటి అని. కానీ నిజంగానే మీరు ఒక సైన్ని క్రియేట్ చేశారు. ఒక హస్బెండ్ అంటే డెఫినెట్లీ సూర్యలా ఉండాలి, ఒక అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పి. సో నాకు తెలిసి మీ పెళ్లి గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారో తెలీదు. విరూపాక్ష టైంలో చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, బావా ఐ లవ్ యూ. కానీ ఇది నేను సత్యగానే చెప్తున్నా, బికాస్ హైదరాబాద్ రావడానికి ముందు మై లైఫ్ వాజ్ లైక్ దట్. వచ్చిన తర్వాత ఐ మేక్ మై లైఫ్ అండ్ దెర్ ఆర్ సో మెనీ సూర్యాస్. అంటే లైక్ నేను పర్టికులర్లీ ఒక పేరు నేను మెన్షన్ చేయను, కానీ చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ ప్రతి ఒక్కరిలో ఒక సూర్య పక్కాగా ఉంటారు. కానీ తేజ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దిస్ క్యారెక్టర్. థ్యాంక్ యూ అండి. అండ్ సార్ మీకు క్వశ్చన్. సో బేసికల్గా ఇలాంటి మూవీస్ చేసినప్పుడు, షార్ట్ ఫీచర్స్ చూసినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీకి చెప్తారు, ఫ్యామిలీకి చూపిస్తారు. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఏంటి? మోస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్, అట్లీస్ట్ మా ఇంట్లో అయితే వర్డ్స్ తక్కువ ఉంటుందండి, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి వాళ్ళు ఏదైనా చెప్తే నేను ఎలా రియాక్ట్ అవుతానా, లేకపోతే ఇది ఒక చాలా ఫ్యామిలీస్ వెరీ కాంప్లికేటెడ్. బయట ఎక్కడైనా డీల్ చేసేయచ్చు, ఎవరితో డీల్ చేయొచ్చు, కానీ ఫ్యామిలీస్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ల్యాండ్ మైన్. సో వాళ్ళందరూ చూసి చాలా పొలిటిక్